బాపట్ల జిల్లా చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసం వ్యర్థాలు సైడ్ డ్రైనేజ్ లోకి పంపించడం వలన విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి నెలకొనింది. ఇదే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి నిలిచిపోయిన వ్యర్థాలను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నడుములోతు దిగి తొలగిస్తూ ఉన్నారు. ఇదే పని అభిరుచి రెస్టారెంట్ వారు చేయవచ్చు. తీసిన వ్యర్థాలపై కనీసం బ్లీచింగ్ పౌడర్ ని చల్లితే బాగుంటుంది. మున్సిపల్ శాఖ కూడా ఈ సమస్యపై దృష్టి సారించాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ డిమాండ్ చేస్తున్నామన్నారు. అభిరుచి రెస్టారెంట్ వాళ్ళు పోసినటువంటి కోళ్ళు కానీ వేస్టేజ్ కూడా మొత్తం కూడా రోడ్లు పోయే జనాలలో కూడా ముక్కు మూసిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసి అక్కడ పోలేసి వాళ్ళ శ్రీకాకుళం 2-3 రోజులు కూడా జనాల వాసన తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి రెస్టారెంట్ వాళ్ళ వ్యాపారం చూసుకున్నారే తప్ప ఇక్కడ మనుషుల యొక్క ఆరోగ్యం చూడలేదు. రోడ్లు పోయే ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని పోవడం తప్ప మరి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు. పక్కన థియేటర్ ఉంది, ఈ పక్కన రెస్టారెంట్ ఉంది, ఈ పక్కన షాప్ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపు కొడుతూ రోడ్లతో కూడా భయంకరమైన స్మెల్ వస్తూ ఉంది. స్మెల్ తట్టుకోలేక జనాలకు వచ్చే పరిస్థితి ఉంది. ఫార్మసీ ఉంది, ఈ ఫార్మసీ మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా అందులో కూడా జనాలు కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మరి ఇప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు దీనిపైన సరైన చర్య తీసుకొని వాళ్ళ హోటల్ మీద సరైన సేఫ్టీ లేకుండా చేసినందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ అభివృద్ధి రెస్టారెంట్ అనేది మరి వాళ్ళు కనీసం దాని మీద బ్లీచింగ్ వేయడం కానీ దాని మీద వాసన రాకుండా ఏదైనా ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చవిడిగా వాళ్ళు కోసం వేస్ట్ కోళ్ళు కానీ 40 రోజులు ఉండిపోయినటువంటి వేస్ట్ అంతా కూడా అందులో